అందరికీ హాయ్ అండి. మరొక చైనీస్ డ్రామా తోటి మీ ముందుకొచ్చాను. ఈ డ్రామా చాలా బావుంటుంది. ఈ డ్రామాలో హీరోయిన్ అయితే చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటదనమాట. ఈ డ్రామా నచ్చితే గనక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మన హీరో అయితే డ్రింక్ చేస్తూ ఉంటాడు. మన హీరోకి ఎవరో డ్రగ్స్ అయితే ఇచ్చుంటారు. ఆ డ్రగ్ తీసుకున్న మన హీరోకి ఏంటంటే ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక రూమ్‌లోకి వెళ్ళగానే అక్కడ మన హీరోయిన్ అయితే ఉంటది. ఇదంతా నువ్వే చేసావు కదా! అనేసి మన హీరోయిన్ తోటి చాలా తప్పుగా నడుచుకుంటూ ఉంటాడు. పాపం అది చూసిన మన హీరో నేను కాదు, నేనేం చేయలేదు, నన్ను వదిలేసాయి అని అయితే అంటూ ఉంటదనమాట. అయినా మనోడు వినిపించుకోకుండా తనతోటి చాలా రూడ్‌గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాడు. తన చేతులైతే పట్టుకుని తనతోటి మిస్‌బిహేవ్ అయితే చేస్తూ ఉంటాడు. తనైతే గట్టిగా అరుస్తూ నన్ను వదిలేయి ప్లీజ్ అని అయితే అంటూ ఉంటది. ఇంకా అప్పుడే మన హీరో లవ్ చేసిన అమ్మాయి అయితే చూసి ఏంటి నువ్వు నా చెల్లెలతో ఇలా చేస్తున్నావు అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతదనమాట. నువ్వు నా లవ్‌ని దూరం చేసావు కదా! నీకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అనేది అని అంటాడు. ఇంకా అన్నాక నెక్స్ట్ హీరోయిన్ అయితే మ్యారేజ్ చేసుకుంటాం కోసం అనేసి వెడ్డింగ్ అయితే ప్లాన్ చేస్తారు. మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ తిన్ని ఎందుకు చేసుకుంటానన్నాడంటే తినతోటి ఒక నైట్ అంతా స్పెండ్ చేశాడంట. అందుకోసమనే తిన్ని మ్యారేజ్ చేసుకుంటున్నాడంట. అందుకోసమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా అని అంటాడు. ఇంకా అక్కడికి సర్వెంట్ కోడి తీసుకొని వచ్చి మా సార్ మిమ్మల్ని దీన్నే పెళ్లి చేసుకోమన్నారు, మీరు దీనికే సరిపోతారంట అనేసి అక్కడ అందరి ముందు హీరోయిన్‌కి చాలా అవమానం కలిగేలాగా చేస్తాడనమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయాక మన హీరో ఇంటికైతే వస్తది. ఇంకా అప్పుడే హీరో పీఏ కూడా అంటాడు, హీరోయిన్ వాళ్ళ అక్క చనిపోయింది, తన షూస్ అయితే దొరికినవి చెరువు దగ్గర అని అయితే చెప్తాడనమాట. ఆ మాట విన్న హీరోకి అయితే బీపీ లేస్తుంది. నీ వల్లే నా యాన్ చనిపోయింది, దానికి నువ్వే కారణం, నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేసి మన హీరో జుట్టు పట్టుకుని తీసుకెళ్ళి నీళ్ళల్లో తన మొహం ముంచేసి తన్ని చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. నేనేమీ చేయలేదు, నాకేమీ తెలియదు, మా అక్కే మీ రూమ్లోకి నన్ను పంపించింది, నిజంగా నాకు తెలీదు అనేసి మన హీరోయిన్ ఎంతో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ వాడి అయితే అస్సలు వినిపించుకోడు. చెవుడు గొర్రెలాగా చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తను ఏదనుకుంటాడో అదే. ఇంకా పాపం తనైతే కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా అసిస్టెంట్ పంపించి తనైతే లేపి తీసుకురమ్మని చెప్తాడనమాట. ఇంకా తీసుకొచ్చాక తన మోకాల మీద కూర్చుని సారీ చెప్తూ ఉంటుంది. నేనేమీ చేయలేదు, ప్లీజ్ నన్ను వదిలేసేయని అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అమ్మ నాన్న వస్తారు. వాళ్ళు నిజమైన అమ్మ నాన్న కాదనమాట, తిన్ని దత్తత తీసుకుని పెంచుతూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే అంటూ ఉంటారు, మీరేం చేసినా పర్వాలేదు, తిన్నైతే నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇంకా చనిపోయింది ఏంటంటే వీళ్ళ అసలు కూతురు అనమాట. అందుకోసమనే హీరోయిన్ని తెరగా కొట్టి తిడుతూ ఉంటారు. ఇంకా హీరో కూడా అంటారు, మీ బిజినెస్ కనుక బాగుండాలి అంటే కనుక నేనేం చేసినా మీరు పట్టించుకోకూడదని అయితే అంటారు. మీ ఇష్టం అనేసి వాళ్ళు హీరోయిన్ అక్కడే వదిలేసి వెళ్ళిపోతే మన హీరో ఏమో మన హీరోయిన్ని జైల్లో పెట్టిస్తారనమాట. అక్కడ ఖైదీలతోటి మన హీరోయిన్ని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ నేను చెప్పింది విను అనేసి అంటున్నా కూడా వదిలేస్తాడనమాట. ఇంకా 3 సంవత్సరాల తర్వాత మన హీరోయిన్ దగ్గరికి వస్తే మన హీరోయిన్ అంటది, నేనే తప్పు చేయలేదని నీకు ఇప్పటికైనా అర్థమైందా, తెలిసిందా, అందుకేనా నువ్వు నన్ను బయటికి తీసుకెళ్తున్నావని చాలా ఆశగా అడుగుతుంది. అదేమీ కాదు, మీ అక్క బతికొచ్చింది, తనకి నీ బ్లడ్ కావాలి, ఏ బ్లడ్ సూట్ అవ్వట్లేదు, అయినా సరే తను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నీ బ్లడ్డే తనకి ఇవ్వాలి, నిన్ను అందుకోసమనే తీసుకెళ్తున్నాను అనేది మన హీరో అంటాడు. ఆ మాటలన్నీ విన్న మన హీరోయిన్ అంటది, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నేనైతే ఏమీ చేయలేదు, తను వచ్చేసిందిగా, తనతో నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను వదిలేసాయి అన్నా సరే వినిపించుకోడనమాట. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి తన బ్లడ్ అయితే తీయమంటే నర్స్ అంటది, తను చాలా వీక్గా ఉంది, ఇప్పుడు తన బ్లడ్ తీయటం కరెక్ట్ కాదన్నా సరే నువ్వు బ్లడ్ తీ అనేసి చాలా సీరియస్గా అయితే చెప్తాడనమాట. ఇంకా బ్లడ్ తీసాక మన హీరోయిన్ అయితే కళ్ళుతిరిగి పడిపోతుంది. ఇంక ఇప్పుడే ఈ అక్క అయితే వస్తుందనమాట. ఇది చాలా కన్నింగ్ ఫ్రాడ్ ఫెలో అనమాట. ఇంకా మన హీరోయిన్ తోటి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు హీరోకి డ్రగ్స్ ఇచ్చింది నేనే, నీ గదిలోకి పంపింది నేనే, ఎందుకంటే హీరో కంటే డబ్బులు ఉన్నవాడు నాకు ఎదురయ్యాడు, ఇంకా అందుకోసమనే హీరో నుంచి తప్పించుకుంటాం కోసం నిన్ను బలి చేశాను అని అయితే చెప్తుంది. నేను ఇదంతా హీరోతో చెప్తాను అనగానే తను ఇంకా తనకి బ్లడ్ తీసిన చోటే గట్టిగా నొక్కేటప్పటికి మరలా తనకి అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది, చాలా నొప్పి వస్తుంది, తనైతే ఏడుస్తూ ఉంటుంది. నేనేమీ చేయలేదు, తనే చేసింది అనేసి అంటూ ఉంటే లేదు నేను తన బ్లడ్ తీసుకున్నాననేసి నన్ను చాలా తప్పుగా మాట్లాడుతూ నన్ను
కిందకు తోసేసింది. నేను తనతోటి చాలా ప్రేమగా మాట్లాడాలనుకున్నాను కానీ తను నా మీద చాలా పగ పెట్టుకుంది అనైతే అంటూ ఉంటదనమాట. కనీసం వీడికి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో తన చేతికి బ్లడ్ వస్తుంది. అదేమో కిందకి కొంచెం పడగానే వచ్చి మన హీరోయిన్‌ని అయితే కొడతాడనమాట. ఇగో అక్కడ కెమెరా ఉంది కదా! అది చూడండి. అది చూస్తే మీకు అంతా నిజం తెలుస్తది అనగానే అక్కడ తీరా చూస్తే ఆ వైర్‌కి అదే ఆ కెమెరాకి వైర్ కనెక్షన్ అయితే ఉండదనమాట. పాపం మన హీరోయిన్‌కి బ్యాడ్ లక్కే బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంది. అసలు ఏ విషయం కూడా తను ఏ విషయమైనా సరే తనకి అగెనెస్ట్‌గానే ఉంటదనమాట. ఇంకా అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి హీరోయిన్‌ని అయితే కాపాడతాడు. ఈ ఫ్రెండ్‌కి మన హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుంది. అయినా సరే మన హీరోయిన్‌కి కూడా ఇష్టమే ఉంటుంది. కానీ హీరో మధ్యలో వచ్చి వాళ్ళిద్దరి లవ్‌నైతే పాడు చేసి మన హీరోయిన్‌ని అయితే పెళ్లి చేసుకుంటాడు. పాపం తిన్ని పెళ్లి చేసుకున్న మన హీరోయిన్ అయితే చాలా బాగుంటుంది. అది చూసిన మన హీరోకి జెల్సీ వచ్చేసి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి తనతోటి బలవంతంగా మరలా తనతోటి టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఆ సోఫాలోనే కూర్చొని ఏడుస్తుంటే తన మీద కోటు తీసి తన మీద కిసిరేస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అంటే అక్క వాళ్ళ అమ్మ కూడా వచ్చి నువ్వు భలే వచ్చేసావు, భలే చేసావు, చాలా తెలివైన దానివి, దాన్ని ఎలాగైనా బయటికి పంపించాయని అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో కూడా అక్కని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. మన హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. భార్యని నేను ఇంట్లో ఉండగానే నువ్వు ఇలా ఇంకో అమ్మాయిని ఎలా తీసుకొస్తావు అనగానే నువ్వు తన ప్లేస్లో ఉన్నావు, ఇది ఎప్పటికైనా ఇది తన ప్లేసే, నువ్వు ఎప్పటికైనా బయటికి వెళ్ళాల్సిన దానివి అనేసి మన హీరోయిన్ పీక పట్టుకుని చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. నాకు డైవర్స్ ఇచ్చే అనగానే లేదు, మీ అమ్మ హాస్పిటల్ బిల్లులు నేనే కడుతున్నాను కాబట్టి నేను ఏది చెప్తాను నువ్వు అది చేయాల్సిందే అనేసి మన హీరోయిన్ అక్కకి కుక్ చేసుకుని ఫుడ్ తీసుకురమ్మంటాడు. మన హీరోయిన్ అలాగే కుక్ చేసుకుని వస్తే బాలేదు, అదంతా చెత్తలా ఉంది, నేను తింటాననేసి నువ్వు అలా చేసావు కదా అనేసి మన హీరోయిన్ మీద అబద్ధాలు చెప్తుంది. ఇంకా అప్పుడే వేడి వేడి సూప్ మన హీరోయిన్ తోటి తాగిస్తాడు. ఇంకా మన హీరోయిన్కి చెస్ట్ పెయిన్ రావటం మొదలవుతుంది అనమాట. అది గమనించిన అక్క ఏం చేస్తుంది, తనకి బాగోలేనట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన ఈ ఎర్రిగోరే కళ్ళ ముందు తనకి బాగోలేదని తెలిసి కూడా ఈ బాగోలేదు అని యాక్ట్ చేస్తున్న దాని వైపు మాట్లాడతాడనమాట. ఇంకా కాలికి మసాజ్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట మన హీరో. ఇంకా కాలికి మసాజ్ చేస్తుంటే వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అది తట్టుకోలేని మన హీరోయిన్ అక్క నెత్తి మీద వేడి నీళ్ళు అయితే పోసేస్తుంది. అది చూసిన మన హీరోకి కోపం వచ్చి మళ్ళీ మన హీరోయిన్నే కొడతాడనమాట. కొట్టి హీరోయిన్ అక్కని లోపలికి తీసుకెళ్ళి దాన్ని జుట్టు ఆరబెట్టి దాన్ని ప్యాంపర్ చేస్తూ ఉంటే అప్పుడే తను వీడిని టెంప్ట్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట. ఇంకా మరి ఏమనుకున్నాడో ఏంటో తెలియదు కానీ తన్ని పక్కకు వదిలేసి మన హీరోయిన్ దగ్గరికి వచ్చి తను అంత బాగోలేని కండిషన్లో ఉన్నా సరే తనతోటి బలవంతంగా ఇంటిమేట్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను అక్కడికి చెప్తుంది, నాకు హెల్త్ బాగాలేదు, ప్లీజ్ నన్ను వదిలేసే, నీ లవర్ వచ్చేసిందిగా తనతో ఉండు, ఇంకా నన్ను వదిలేసే అని అయితే అన్నా సరే వినిపించుకోడు అనమాట. తనతోటి బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. అదంతా వాళ్ళిద్దరూ అలా ఉండటం చూసిన సర్వెంట్ వెళ్ళి మన హీరోయిన్ అక్కతో అయితే చెప్తుంది అనమాట, వాళ్ళిద్దరూ మళ్ళీ టైం స్పెండ్ చేశారనేసి. అది విన్న మన హీరోయిన్ అక్కకైతే ఒళ్ళు మండుకొస్తుంది. నేను వాడితోటి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇది మధ్యలో వచ్చి ఉంటుందా అనేసి మన హీరోయిన్ అక్కకి చాలా కోపం వచ్చి మన హీరోయిన్ అయితే కిడ్నాప్ చేసి తన వీడియో ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటుంది అనమాట. అయినా సరే మన హీరోకి ఫోన్ చేసినా పట్టించుకోడు. ఇంకా అప్పుడే మన హీరోయిన్ వాడి ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడొచ్చి పాపం హీరోయిన్ని సేవ్ చేస్తాడు. అప్పుడే చెప్తారు హీరోయిన్కి హార్ట్ ఫెయిల్ అయ్యే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, తను చాలా వీక్గా ఉంది, తను ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు అంటే తను చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తనైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి అని అయితే చెప్తాడు. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ కూడా అంటాడు, ప్లీజ్ నువ్వు వచ్చేసేయి, నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నా సరే అదంతా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట హీరో దగ్గరికి. ఇంక ఇప్పుడు హీరోయిన్ అక్క దగ్గరికి వచ్చి నువ్వే కదా నన్ను చంపాలనుకున్నావు, నా వీడియో తీసి ఆన్లైన్లో పెట్టాలనుకున్నావు కదా, ఆ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయంటే లేదు నేను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నువ్వైతే హీరోకి చెప్పకనేసి మన హీరోయిన్ అయితే కాళ్ళ మీద కూర్చుని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంక ఈ లోపుగా హీరో వస్తున్నాడని గమనించి హీరోయిన్ ఫోన్ లాక్కుని ఆ ఫోన్తో పాటు నేల మీద పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఫోన్ పగిలిపోతుంది. ఇంకా హీరోయిన్నే నన్ను ఇలా తోసేసింది అని అయితే చెప్తుంది అనమాట. అది విన్న హీరోయిన్ ఏమాత్రం పట్టించుకోకుండా హీరోయిన్ని తిట్టేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా
తర్వాత హాస్పిటల్‌లో మన హీరోయిన్ అక్కకైతే ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ గూడా అక్కడికొస్తది. వస్తే ఒక గాజు పగలగొట్టి, ఆ గాజు మీద కూర్చొని హీరోయిన్‌కి క్షమాపణ చెప్తూనే ఉండమంటాడు. లేదంటే మీ అమ్మ హాస్పిటల్ బిల్లులు నేను కట్టను, ఆపేస్తాను మీ అమ్మకి ట్రీట్మెంట్ అనగానే, పాపం హీరోయిన్ గూడా అలాగే మోకాళ్ళ మీద ఆ గాజు ముక్కల మీద కూర్చొని ఇంచుమించు 8 గంటల సేపు నన్ను క్షమించు, నన్ను క్షమించు అంటూనే ఉంటది. అలా చెప్పి చెప్పి ఇంకా కళ్ళు తిరిగైతే పడిపోతది. ఇంకా తననైతే ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొస్తాడు. ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి వీడు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు హీరోయిన్‌కి అంటే హీరోయిన్ అక్కకి నువ్వు సరిగ్గా సారీ చెప్పలేదు మీ అక్కకి అనేసి తను గాజు ముక్కలు ఎక్కడైతే గుచ్చుకున్నాయో అక్కడ చేతితోటి గోరుతోటి నొక్కుతూ ఉంటాడు. ఎంత సాడిస్ట్ ఎదవ అంటే వీడు. నిజంగా నాకు వీడిని ఆ చెంప ఈ చెంప వాయించేయాలనిపిస్తదనమాట. ఎంత టార్చర్ చేస్తాడంటే ఇంక అంత టార్చర్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్‌ని కలిసి నాకైతే ఉద్యోగం ఇవ్వవా? మా అమ్మకి ట్రీట్మెంట్ చేపిచ్చాలి. నేను ప్రతిదానికి హీరో మీద ఆధారపడలేకపోతున్నానని అడుగుతూ ఉంటదనమాట. అక్కడ కొంచెం కాలు జారి హీరోయిన్ పడిపోతుంటే హీరోయిన్ ఫ్రెండ్ అయితే పట్టుకుంటాడు. అది చూసిన ఈ ఎదవకి జెలసీ వచ్చిందనేసి మళ్ళా తన్ని హెరాస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే వాళ్ళమ్మ హాస్పిటల్ బిల్లు కట్టకుండా ఆపేసి తన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా పరిగెత్తుకుని వెళ్ళి హాస్పిటల్‌కి వెళ్ళి మా అమ్మకి వైద్యం స్టార్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నా సరే ఇంకా హీరో వచ్చి నేను నీకు హాస్పిటల్ బిల్ కట్టాలి అంటే గనక నేనేం చెప్తానో అది నువ్వు చేయాలి అనైతే అంటాడనమాట. ఆ మాటలు విన్న హీరోయిన్ మోకాళ్ళ మీద కూర్చొని ప్లీజ్ మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించు, నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అనైతే అంటదనమాట. ఇంకా అప్పుడు బిల్ అయితే పే చేసేస్తాడు. ఇంకా వెనకాల వస్తూ ఉంటే ఇగో మీ అమ్మ వైద్యానికి డబ్బులు కావాలి కదా, నేను డబ్బులు ఇస్తాను అనేసి ఎక్కి కారులో నుంచి డబ్బులు ఇసురుతూ ఉంటాడనమాట. తనైతే పరిగెత్తుకుంటూ ఆ డబ్బులంతా ఏరుకుంటూ ఉంటుంది. అలా పరిగెడుతూ పడిపోతుందనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఎంత జాలి లేనోడో కదా! నాకైతే వాడిని చూస్తుంటే చాలా కోపమొస్తది. ఇంకా మన ఫ్రెండ్ మన హీరోయిన్‌కి ఫుడ్ అయితే తినిపిస్తూ ఉంటాడు. అప్పుడే వీడు కూడా ఫుడ్ తీసుకొస్తాడు. అది చూసి వీడికి ఒళ్ళు మండుద్ది. మన హీరోయిన్ ఇంకా టార్చర్ చేయాలనుకుంటాడు. ఇంక ఇంటికొచ్చాక మన హీరోయిన్ ఆ హార్ట్‌కి సంబంధించిన టాబ్లెట్ అయితే వేసుకుంటూ ఉంటది. అది చూసిన మన హీరో ఏం టాబ్లెట్లు వేసుకుంటున్నావు అనగానే ఏంటి తిను ఇక్కడే ఉన్నాడా అనేసి కంగారు పడుతూ ఈ ఏవో విటమిన్స్ టాబ్లెట్ అని అయితే చెప్తుందనమాట. అలా తను టాబ్లెట్లు వేసుకుంటూ వీక్గా కనిపించినా సరే తనతోటి ఇంకా బలవంతంగా ఇంటిమేట్ అవ్వటానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. తనైతే అంటూ ఉంటుంది ప్లీజ్ నాకు హెల్త్ బాగాలేదు, ప్లీజ్ నన్ను వదిలేవా, ఈ ఒక్కసారికైనా నా మీద జాలి చూపించన్నా కూడా ఇంకా మనోడు వినాడనమాట. ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా తనకి సెక్రటరీ జాబ్ అనేసి క్లీనర్ జాబ్ అయితే ఇస్తాడనమాట. సరే ఏదో ఒకట్లే అనేసి ఆ పనైనా చేసుకుంటూ ఉంటే ఈ అక్కొచ్చి ఆ పనిలో కూడా ఏలు పెడుతుంది. నేను చేస్తాను, నా హీరో పనులన్నీ నేనే చేసుకుంటాను అనేసి మన హీరోయిన్ దగ్గర ఆ క్లాత్లు ఆక్కోవాలనుకుంటుంటే ఆ క్రమంలోనే తను కింద పడిపోతుందనమాట. ఈడికి కళ్ళు పోయినాయా తనే వెళ్ళి తనని హెరాస్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ తిడతాడనమాట, నా ముందే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నావా అని అయితే అంటూ ఉంటాడనమాట. అప్పుడే మన హీరోయిన్కి మరలా చెస్ట్ పెయిన్ వస్తే ఆ టాబ్లెట్ వేసుకుంటుంది. ఇంకా అక్కడ కూర్చుని వర్క్ చేస్తూ ఉంటే మనం ఒక మీటింగ్కి వెళ్ళాలి రెడీ అవ్వు అని అయితే చెప్తాడనమాట. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న స్టాఫ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు మీటింగ్కి వెళ్ళేవాడు చాలా డేంజర్ పర్సన్, అమ్మాయి కనిపిస్తే చాలు ఆ అమ్మాయిని ఊరికి వదలడు, మన హీరోయిన్ని ఎందుకు అక్కడే తీసుకెళ్తున్నాడు, ఇవాళ తిన పని అయితే అయిపోయిందని అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకా అది విన్న మన హీరోయిన్ కూడా భయపడిద్ది, అయినా పర్లేదు హీరో ఉంటాడు కదా అనేసి ధైర్యం చేసి అయితే వెళ్తుందనమాట. అక్కడ డీల్ అయితే అన్నీ మాట్లాడేసుకుంటారు, వర్క్ కూడా వచ్చేస్తుందనమాట. అప్పుడే మన హీరో అంటాడు నీకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ కదా, ఇదిగో తిన్ను సాటిస్ఫై చేస్తుంది అని అయితే చెప్తాడనమాట. ఆ మాట చెప్పగానే ఆడ ఆలస్యం అన్నట్టుగా తన్ని లాక్కెళ్ళిపోయి బెడ్ మీద పడేసి తనతోటి ఇంటిమేట్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటాడు. వీడు మనిషో ఎదవో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా తను గట్టిగా నన్ను హెల్ప్ చేయి నాకు హెల్ప్ చేయని వస్తూ ఉంటే అప్పుడే వచ్చి తన్ని కాపాడతాడు. నీకు అసలు బుద్ధుందా, ఎవరైనా వైఫ్ని వేరే వాడికి అప్ చెప్తాడా, నువ్వు ఎలా చేసావు ఆ పని అంటే ఎందుకు నువ్వేదో పెద్ద జెన్యున్ పర్సన్లా మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్తో కూడా నువ్వు ఇలా చేస్తున్నావు కదా అనేసి మరలా తనతోటి ఫోర్స్ఫుల్గా ఇంటిమేట్ అయితే అవుతాడనమాట. తనైతే అసలు ఎంత కోపం వస్తుందంటే ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ కోసము. తినైతే వచ్చి మరలా నా హీరోతో నువ్వు ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు అనేసి మరలా తిన్నంటది. అంత ఇది ఉన్నదా అయితే వాడు తిన్న దగ్గరికి రాకుండా చూసుకుంటుంది.
చూసుకోవాలి. ఇంకా ఆ మాటలన్నీ విన్న తినకి కోపం వచ్చి పీక పట్టుకుంటే వీడే వచ్చి మరలా హీరోయిన్ పీక పట్టుకుంటాడు. తను ఏం చేస్తుందో చూడ్డు, గమనించడు. కానీ మన హీరోయిన్ తయారుగా కనిపిస్తుంది కదా అని తనని హెరాస్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంక ఈ లోపుగా హీరోయిన్ మరలా అక్కడున్న స్టాఫ్కి ఫోన్ చేసి హీరోయిన్ని ఇబ్బంది పెట్టమని అయితే చెప్తారనమాట. ఇంక అప్పుడే అలా ఇబ్బంది పెడుతున్న క్రమంలోనే హీరోయిన్కి చెస్ట్ పెయిన్ వస్తుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే ఆ ట్యాబ్లెట్ని కూడా పడేస్తాడు. ఆ ట్యాబ్లెట్లు ఏదో చూస్తాడు, చూసి కూడా ఆ హీరోయిన్ అక్క ఫోన్ చేసిందనేసి అక్కడే హీరోయిన్ని వదిలేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి తనకైతే సేవలు చేస్తూ ఉంటాడు, ఫుడ్ వండి పెడతాడు, తనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా హీరోయిన్ ఇంటికి రాలేదు చూస్తాననేసి ఆఫీస్కి వెళ్ళబోతుంటే దీనికంట హార్ట్ అటాక్ వచ్చేసిందంట, చచ్చిపోతుందంట. ఇంకా అలా చెప్పి కహానీ చేస్తే వీడు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరలా జాయిన్ చేసి తన్ని చూసుకుంటూ ఉంటాడు. ఈ లోపుగానే హీరోయిన్ కళ్ళుతిరిగి పడిపోయింది, అసలు హీరోయిన్ మెలకుగానే లేదు అని అయితే చెప్తాడనమాట. ఇంకా వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళగానే అప్పుడు వచ్చి డాక్టర్ చెప్తుంది, అసలు మీకు బుద్ధుందా, తన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలేశారు, తను హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే స్టేజ్లో ఉంది, తనకి చాలా వీక్గా ఉంది అనేసి చెప్తూ ఉంటుంది అనమాట. అదంతా విన్న హీరో కోపం వచ్చి తను అంటాడు, ఇంత త్వరగా తను చనిపోకూడదు అనగానే ఇంకా అక్కడికి ఫ్రెండ్ వచ్చి లాగి పెట్టి హీరోకి ఒక్కటి ఇస్తాడు. నువ్వు మనిషివే కాదు, నీలాంటి వాడిని తను ఎందుకు పెళ్లి చేసుకుందో ఏంటో అనేది అంటాడనమాట. ఇంకా తన లెగ్గానే అంటది, హీరోకి ఇవన్నీ చెప్పకండి అంటే, సరే నీ ప్రెగ్నెన్సీ గురించి కూడా తనకి చెప్పొద్దా అంటే, అవునా నేను ప్రెగ్నెంట్ అయితే నాకు అసలు ఈ ప్రెగ్నెన్సీ కూడా వద్దు, నాకు ఈ అబార్షన్ చేసేయండి అంటే ఇంకా నర్సు వెళ్ళి అయితే చెప్తుంది అనమాట, మీ మిస్సెస్కి అబార్షన్ చేయాలి, సైన్ చేయండి అనగానే ఆ మాటలు విన్న మన హీరోకి ఒళ్ళు మండి వెళ్ళి హీరోయిన్ పీక పట్టుకుని, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ గురించి నా బిడ్డను చంపాలనుకుంటున్నావా అనైతే అంటాడనమాట. అవును నేను ఈ బిడ్డని మోయలేను, నా వల్ల కాదు అనైతే అంటుంది. ఇంకా అక్కడి నుంచి సర్లే అనేసి వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలనేసి ఒక జాబ్ కోసం అయితే వెళ్తుంది అనమాట. ఈ జాబ్ కొంచెం తప్పుగానే ఉంటుంది, కానీ ఇందులో చాలా డబ్బులు వస్తాయని అయితే చెప్తుంది అనమాట. అంటే బార్లో వీళ్ళు మందు సర్వ్ చేసే గర్ల్స్ కింద, అంటే ఇప్పుడు మేల్ మోడల్ ఉంటారు కదా, వీళ్ళైతే ఫీమేల్ మోడల్స్ అనమాట. ఇంక ఇలా మోడల్గా అయితే బార్లో జాబ్ చేయడం కోసం వెళ్తుంది. అది చూసిన హీరో నాకు తిను కావాలని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఇన్ని సంవత్సరాలుగా ఈ హీరో ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోలేదు, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాడంటే తిని చాలా లక్కీ అని అయితే అంటారు. ఎంత లక్కీయో తర్వాత మనకు అర్థమవుతుంది. హీరోయిన్ మోకాల మీద కూర్చుని వైన్ ఇమ్మని అడుగుతాడు. ఆ వైన్ తీసుకొని తన నెత్తి మీద పోసేసి, మీ అమ్మకి ట్రీట్మెంట్ కావాలి అంటే కనుక నువ్వు న్యూడ్గా నిలబడు అనగానే మన హీరోయిన్ ఆలోచించకుండా తన డ్రెస్ అయితే తీసేస్తుంది, తీయటానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఫ్రెండ్ చాపుతుంది అనమాట. ఇంకా అప్పుడు హీరో తనని అక్కడే రూమ్లోకి తీసుకెళ్ళి, డబ్బుల కోసం నువ్వేమైనా చేస్తావు కదా, ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను, నువ్వు నాతో ఇంటిమేట్ అవ్వ అంటాడు. అది విన్న హీరోయిన్కి చాలా కోపం వచ్చి, నువ్వు నన్ను టచ్ చేయకు అన్నా సరే అక్కడే బలవంతంగా హీరోయిన్ తోటి ఇంటిమేట్ అవుతాడు. ఇంకా పొద్దున్నే హీరోయిన్ చూసి, నీకు ఇలాగే పనిష్మెంట్ ఇస్తూ ఉంటాను అనేది అంటాడు. ఇంకా అక్కడ కొంతమంది హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేస్తే ఆ వీడియో చూసి కొంచెం సింపతి అయినా లేకుండా దానికి కూడా హీరోయిన్దే తప్పు అన్నట్టుగా మాట్లాడతాడనమాట. మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక విలన్ అయితే కనిపిస్తాడు. అదే హీరో అప్పచెప్పాడు కదా, తనైతే కనిపించి మరలా తన్ని ఇబ్బంది పెడతానికి చూస్తూ ఉంటే తను ఒక డీల్ వేసుకుంటుంది. నీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను, హీరోకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను, దాంతో నీకు చాలా డబ్బు కలిసి వస్తుంది అంటే, సరే అయితే ఆ డాక్యుమెంట్స్ తీసుకురా, నీకు కొంత డబ్బు ఇస్తాను అనేసి అక్కడి నుంచి హీరోయిన్ వదిలేస్తే తను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని హీరో స్టాంప్ కూడా వేసి వాడికైతే ఇవ్వడానికి వెళ్తుంది. అది తీసుకుని కూడా ఎదవ తనతోటి మిస్బిహేవ్ చేయడానికి చూస్తాడనమాట. ఇంకా అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ అయితే కాపాడతాడు. ఇక్కడ తింగరతనం మన హీరోయిన్దే. వాడు అడగగానే ఎందుకు తప్పించుకోవడం కోసం తను ఇలా చేసింది. ఇంకా అక్కడే ఎదవ తన్ని ఫోర్స్ఫుల్గా ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే తను అప్పుడే అన్కాన్స్ అయ్యి పడిపోతుంది అనమాట. తను వాడే మెడిసిన్ కూడా ఒక డాక్టర్కి చూపిస్తే ఇది ఎక్స్ట్రీమ్ పెయిన్ రిలీఫ్ మెడిసిన్ అని అయితే చెప్తాడనమాట. ఇంకా అప్పుడే ఫ్రెండ్ కూడా వచ్చి నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను అని అయితే చెప్తాడు. ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదు నాకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని అయితే అంటాడనమాట. ఇంకప్పుడే నీ ఫ్రెండ్ ఆస్తులన్నీ పోయినాయి, పాపం జాబ్ కోసం అయితే వెళ్తున్నాడు అని అనగానే, నా ఫ్రెండ్ని ఏం చేయకంటే వాడి కోసం నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావు అనేసి హాస్పిటల్ బెడ్ పైన తను ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే తన కత్తితోటి హీరోని పొడిచి, నువ్వు ఇంకోసారి నా దగ్గరికి కూడా రాకు అని అయితే చెప్తుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చిన హీరోకి ఈ అక్క అయితే చెప్తూ ఉంటుంది, తనకి విడాకులు ఇచ్చేయి, నన్ను పెళ్లి చేసుకో అని అయితే చెప్తూ
ఉంటదనమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అమ్మకి ఒంట్లో బాగోలేదనేసి హీరోయిన్‌కి ఫోన్ ఏస్తే గబగబా హాస్పిటల్‌కొస్తది. వీడైతే ఏకంగా 10 మిలియన్స్ అడుగుతాడు. అంటే ఒక ₹1,00,00,000 అడుగుతాడు వాళ్ళ అమ్మకి వైద్యం చేయటం కోసం. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి అడుగుతదనమాట. ప్లీజ్ నాన్న అమ్మకి వైద్యం కోసం డబ్బులు కావాలంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవనేసి మన హీరోయిన్ అయితే బయటికి తోసేస్తాడు. ఇంకప్పుడు హీరో దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటదనమాట. ఇంకా హీరో తన అంతలా రిక్వెస్ట్ చేయటం చూసి ఇంకా హీరోయిన్ అమ్మకి వైద్యం చేయించాలి అని అయితే అనుకుంటాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే హీరోయిన్ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోతదనమాట. నా కూతురిని ఇంతలా నేను ఇంక ఇబ్బంది పెట్టలేను అనేసి. ఇంకా అదంతా విన్న హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతది. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే తను కళ్ళు తెరిచి మా అమ్మ ఎలా ఉంది అని అడగగానే మీ అమ్మ చనిపోయింది అని అయితే చెప్తారు. మన హీరోయిన్ ఏడుస్తది మామూలుగా కాదు. అమ్మ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు ఒక్కదానివే కదా నాకున్న తోడు. నన్నెలా అనాథం చేయాలనుకున్నావు అనేసి చాలా ఏడుస్తది. అది చూసిన మనకి కూడా ఎమోషన్ అవ్వక తప్పదు. అంత బాధ అనిపిస్తది. ఇంకా హీరో నుంచి విడిపోవటానికి నాకు ఒక దారి దొరికింది. మా అమ్మ చనిపోయి కూడా నాకు హెల్ప్ చేసింది చూసారా డాక్టర్ అనేసి అక్కడ ఉన్న డాక్టర్ తోటి చెప్తూ ఉంటది. డాక్టర్ ఏమో అంటూ ఉంటారు, నువ్వు ఇంతలా ఎక్సైట్ అవ్వకు, నీకు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది అనేసి అని చెప్తున్నా సరే మన హీరోయిన్ ఏడుస్తూనే మన హీరో రాగానే మా అమ్మ చచ్చిపోయింది తెలుసా, నీ వల్లే చచ్చిపోయింది మా అమ్మ, నాకు విడాకులు కావాలి, నీ నుంచి నాకు విడాకులు కావాలి, నీతో ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను, అసలు నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నిన్ను అనవసరంగా ఒకప్పుడు ప్రేమించాను కానీ ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం ఎంత బుద్ధి తక్కువ పనో నాకు అర్థమవుతుంది అనేసి అంటూ ఉంటే మీ అమ్మని నేనేం చేయలేదు, ట్రీట్మెంట్ చేయించమన్నా కూడా మీ అమ్మే చనిపోయారు అనగానే ఇంకా అప్పుడే మన హీరో నవ్వుతుంది ఏడుస్తుంది రకరకాలుగా చేసేటప్పటికి ఇంకా అది చూసిన డాక్టర్ మీరు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, తను చాలా డిప్రెషన్గా ఉంది అనేసి అని అంటుందన్నమాట. ఇంకా తనకి ఆరోగ్యం కొంచెం సెట్ అయ్యాక వచ్చేసి బట్టలన్నీ సదురుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో కూడా విడాకుల కోసం అనేసి డాక్యుమెంట్స్ ఇస్తుందన్నమాట. నాకు నీ నుంచి విడిపోవాలి, నీ నుంచి డైవర్స్ కావాలి, నాకంటే నీ ఫ్రెండ్స్ని నేను ఊరికే వదులుతాను అనుకున్నావా, నీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, నిన్ను అస్సలు వెళ్ళనివ్వను అనేసి తన నోరు మూసేసి తనతోటి బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. అదంతా చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తుంది, తనైతే ప్రెగ్నెంట్గా ఉంది కదా. ఇంకా అది చూసిన పని మనిషి అయితే వెళ్ళి హీరోయిన్ అక్కతో చెప్తుంది. అదైతే కొన్ని డబ్బులు ఇచ్చి హీరోయిన్ అయితే ఎలాగైనా హీరో నుంచి దూరం చేయాలనుకుని తన ఫోన్ నుంచి రౌడీలకి ఫోన్ చేసి తన్ని కిడ్నాప్ చేయమని రౌడీలతో చెప్తుంది. అది కూడా హీరోయిన్ ఫోన్ నుంచి. ఇంకా హీరోయిన్ అక్క ఎక్కడ ఉందో కనిపెట్టేసి తనైతే కాపాడి హీరోయిన్ కూడా అక్కడ తీసుకెళ్తాడు. తన ఫోన్ చెక్ చేసి ఇదిగో నీ ఫోన్ నుంచి అయితే వాళ్ళకి కాంట్రాక్ట్ వెళ్ళిందంటే ఒకవేళ నేను వాళ్ళని కిడ్నాప్ చేయమని చెప్పినా సరే నేను ఎందుకు నా ఫోన్లో ఉంచుకుంటా, డిలీట్ చేస్తాను కదా అన్నా సరే వినిపించుకోకుండా తిన్ని గట్టిగా కొట్టని, మన అక్కని ఎంత టార్చర్ చేయాలనుకుందో తనకంటే ఎక్కువ టార్చర్ చేయమని చెప్తాడు. ఇంకా అప్పుడు మర్చిపోయినట్టున్నాడు తన ప్రెగ్నెంట్ అన్న విషయం. తనకైతే మిస్క్యారేజ్ అయితే అయిపోతుంది అనమాట. నేను నీ బిడ్డను మోయకూడదు అనుకున్నా, అలాగే నీ బిడ్డ నువ్వే చంపుకున్నావు అనగానే నీ గొంతు పట్టుకుని ఇప్పుడైనా ఏమైంది, నీతోటి మరలా నేను ఇంటిమేట్ అవుతా, నేను మరలా నా బిడ్డకి నిన్ను తల్లిని చేస్తాను అనగానే మన హీరోయిన్ అంటూ ఉంటుంది, నీలాంటి వాడితోటి నేను జీవితాన్ని పంచుకుంటమే నేను చేసిన తప్పు అనేది అంటూ ఉంటుంది అనమాట. నిన్ను ఎంతలా నేను విడదీయాలి అనుకున్నా, నువ్వు హీరోకి ఎందుకు అంత దగ్గరికి వెళ్తున్నావు అనేసి హీరోయిన్ అక్క తన పీక్ అయితే పట్టుకుంటుంది. ఇంకా హీరో వస్తున్నాడని తెలిసి కింద పడిపోతుంది అనమాట. ఇంకా హీరో వచ్చి హీరోయిన్ చెంప మీద కొట్టి నువ్వు ఎందుకు మీ అక్కని ఎప్పుడూ టార్చర్ చేస్తూ ఉంటావు అంటే అప్పుడే డాక్టర్ అంటుంది, నీకేమైనా పిచ్చా, తిని ఇంత వీక్గా ఉంది, అంత దుక్కలా ఉన్నదాన్ని ఎలా దోసేస్తుంది అనేసి అక్కడ ఉన్న వీడియో అయితే చూపించాక అప్పుడు హీరోయిన్ అక్క పీక పట్టుకుని నువ్వే తన్ని ఇలా బుల్లింగ్ చేస్తున్నావా, తను చెప్పేదంతా నిజమేనా అనగానే లేదు నేను ఒక్కసారి నీకోసం చేశాను, నిన్ను కాపాడిన సంగతి గుర్తు తెచ్చుకో, నన్ను వదిలేసేయని అంటగానే ఇంక ఈడు కూడా సరే అయితే ఒక్కసారి ఇంకోసారి తన జోలికి వచ్చావంటే ఊరుకోని అనేది అంటాడనమాట. అదంతా విన్న తను ప్లీజ్ నన్ను వదిలేసేయి, నాకు డైవర్స్ ఇచ్చేయంటే అస్సలు కుదరదు, నిన్ను ఇంకా 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 టార్చర్ చేయాలి, అప్పుడే నాకు ఫుల్ సాటిస్ఫైగా ఉంటుందంటే నీకేమైనా పిచ్చా, తనకి హార్ట్ కూడా ఫెయిల్యూర్ అవ్వబోతుంది అన్నా సరే మన హీరో వినకుండా తన్ని హాస్పిటల్ బెడ్ మీద వదిలేసి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కొచ్చి వాడిని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. కానీ మనోడు అస్సలు టెంప్ట్ అవడు, కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. ఇంకా అదంతా చూసిన అక్క ఇదే ఛాన్స్ అనుకుని మన హీరో తనతోటి తప్పుగా ఉన్నాడు అంటే తనతో ఇంటిమేట్ అయ్యాడు అని అయితే చెప్తుంది అనమాట. అది విన్నా మన హీరో సరే అయితే నేను నీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని అయితే అంటాడనమాట. మన హీరోయిన్ అక్క నడుచుకుంటూ వస్తుంటే ఎవడో ఒకడు వెనకాల నుంచి వచ్చి మన హీరోయిన్ అక్కడిని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవడో కాదు,
ఫస్ట్ హీరోయిన్ వద్దనుకుని వెళ్ళిపోతుందిగా ఓ డబ్బున్నవాడు దగ్గరికి. ఇంకా వాడి దగ్గరికే వాడు కిడ్నాప్ చేస్తాడనమాట. ఇంకా ఏదోలా వాడితోటి ఒక డీల్ వేసుకుని మన హీరోయిన్నే కావాలి అని అడిగేలా చేస్తదనమాట. నాకంటే నా సిస్టర్ బావుంటదనో, ఇంకోటనో. ఇంకా ఈడేం చేస్తాడు, ఇంకా వాడు అడగటమే ఆలస్యం కింద హీరోయిన్ కోసం అంటే హీరోయిన్ అక్క కోసం మన హీరోయిన్‌నే ఆడి దగ్గరికి పంపిస్తాడనమాట. అది విన్న మన హీరోయిన్‌కైతే అసలు మాట రాదనమాట. అదేంటి తన కోసం నీ భార్యనే వాడికి పంపిస్తావా? వాడి దగ్గరికి వదిలేస్తావా? అంటే అవును అనగానే వాడొక శాడిస్ట్ ఎదవలా ఉన్నాడు. మన హీరోయిన్‌కి ఓవర్‌గా డ్రగ్స్ ఇవ్వటం, ఇంకా తన్ని కత్తితో నరికేద్దాము అన్న టైంకి హీరో ఎళ్లి వాడిని కొట్టేసి పోలీసులకి అప్పజెప్పి హీరోయిన్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అక్క అయితే మరలా హీరోయిన్ గురించి ఉన్నవి లేనివి చెప్తూ ఉంటదనమాట. అయినా సరే వీడికి బుద్ధి లేకుండా ఆ మాటలే నమ్మి అలాంటి పరిస్థితిలో ఉన్న హీరోయిన్‌ని ఇంటికి తీసుకెళ్ళి తనతోటి మళ్ళా ఇంటిమేట్ అవుతూ తన్ని చాలా హరాస్మెంట్ చేస్తూ ఉంటాడు. నిజంగా వీడు మనిషే కాదు. తనైతే హార్ట్ పట్టుకుని చాలా ఏడుస్తూ ఉంటదనమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్ళి తన్ని ఒక రూమ్‌లో అయితే లాక్ చేసేస్తాడు. ఇంకా అక్కడ తను అరిసి కళ్ళు తిరిగి అయితే పడిపోతుందనమాట. ఇక్కడేమో హీరోయిన్ అక్కతోటి వీడు పెళ్లి చేసుకుంటం కోసమని అయితే రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్‌కి బాగా చెస్ట్ పెయిన్ వచ్చేసి అక్కడే పడిపోతుంది. ఇంకా మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి హాస్పిటల్‌కి అయితే తీసుకొస్తాడు. చాలా లేట్ అయిపోయింది. తను లాస్ట్ స్టేజ్‌లో ఉంది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అనైతే అంటాడు. ఇంకా అనగానే మన హీరోయిన్ ఫ్రెండ్ లోపలికెళ్ళి తనతోటి మాట్లాడుతూ ఉంటే తను ఒకటే అంటది, హీరోకి నా మొహం కనపడకూడదు. అసలు నా అంత్యక్రియలకి తను రాకూడదు అని అయితే అంటది. అదొక్కటే కోరుతదనమాట. మన హీరో పెళ్లి చేసుకుంటూ ఉంటే హీరోయిన్ ఇలా చనిపోయిందని న్యూస్ వస్తుంది. అది విన్న హీరో పరుగున హాస్పిటల్‌కి వస్తే ఆ ఫ్రెండ్‌నైతే అడుగుతూ ఉంటాడు. హీరోయిన్ ఎక్కడ అని చాలా అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకు ఇప్పుడు తన గురించి అడుగుతున్నావు? ఓహో! ఇంకేమైనా టార్చర్ చేయాల్సినవి ఉన్నాయా? ఇంకేమైనా బాకీ ఉందా? తన్ని ఇంకేమైనా ఇబ్బంది పెట్టాలా? అంటే లేదు తను చనిపోయిందని విన్నాను. అది నిజమా కాదా నాకు చెప్పు. తనకేమి కాలేదని చెప్పు అనైతే అంటూ ఉంటాడనమాట. లేదు తనైతే చనిపోయింది. నీ టార్చర్ తట్టుకోలేకే చనిపోయింది. వాళ్ళ అక్క వల్ల చనిపోయింది. నీ వల్ల చనిపోయింది. అసలు మీ ఇద్దరు కలిపే తన్ని చంపేశారనేసి చాలా ఎమోషనల్‌గా మన ఫ్రెండ్ అయితే అంటాడనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వల్ల ఎందుకు తను చనిపోతదంటే, అవును తన్ని నువ్వు పెట్టిన టార్చర్ వల్లే తను చనిపోయింది. తను నీలాంటి వాడికి కావాల్సిందాయి కాదు. తను ఎంతలా నిన్ను ప్రేమించిందో తెలుసా? నీ గురించి ఎంతలా తను ఎదురు చూసిందో తెలుసా? అనేసి హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడనమాట. అసలు హీరోయిన్ అక్కని లవ్ చేస్తున్నాను అనుకుండేది ఎందుకో తెలుసా? చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు హీరోయిన్ ఎవరో కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు హీరోయిన్‌నే కాపాడుతుంది. కానీ అది హీరోయిన్ అక్క కాపాడాను అనేసి హీరోతోటి అబద్ధాలు చెప్తది. అందుకోసమనే అంతలా తన్ని సపోర్ట్ చేసి వెనకాలేసుకొని వస్తూ ఉంటాడనమాట. ఇంకా నిజం తెలిసిన హీరో అయితే హీరోయిన్ అక్క దగ్గరికెళ్ళి నన్ను చిన్నప్పుడు కాపాడింది నువ్వేనా అని అడిగితే, అవును నేనే కాపాడాను అనైతే చెప్తదనమాట. ఇంకా చెప్పగానే అది ఒక బ్రాస్లెట్ అయితే చూపిస్తాడు. చూపించి ఇది నిజం చెప్పు. ఇది నువ్వేనా నన్ను కాపాడింది అనగానే ఇంకా దాని మొహం మాడిపోతదనమాట. హీరోయిన్ అమ్మ చనిపోవటానికి కారణము ఈ అక్కే. హీరోయిన్ చనిపోవడానికి కూడా ఈ అక్కే కారణం అనమాట. తనకి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేలాగా మెడిసిన్ అయితే ఎక్కిస్తది. ఇంకా అదంతా తెలిసిన హీరో ఒక కుక్కలున్న బోన్‌లోకి హీరోయిన్ అక్కనైతే పంపించేసి చాలా దారుణంగా చంపేస్తాడు. ఇంకా హీరో కూడా చచ్చిపోవాలి అనుకుంటాడు కానీ ఈ లోపుగా హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేసి ఆపుతాడనమాట. తన్ని చాలా టార్చర్ చేసి చంపేసి నువ్వు ఒక్క కత్తిపోటుతో చచ్చిపోవాలనుకుంటున్నావా? అస్సలు కుదరదు అనేది చెప్తే హీరో నవ్వుతూ ఏడుస్తూ పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ అయితే వచ్చి హీరోయిన్ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా తనని చూస్తూ బాధగా వెళ్ళిపోతాడనమాట. ఇక్కడితో ఈ సిరీస్ అయిపోయింది.